మనం ఒక్కొక్కసారి పాలు పెడతాం కదండి, పాలు విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు చూడండి ఇది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది పారేయకూడదండి, మనం పన్నీర్ చేసుకుందాము. ఇలా వాటర్ ఇదే వచ్చేస్తూ ఉంటుంది. నేను ఏం చేశానంటే పాలు విరిగిపోతున్నాయి కదండి, ఆ టైంలో కొంచెం మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, లేకపోతే లెమన్ కానీ ఒక లెమన్ హాఫ్ చెక్క లెమన్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి, ఒక 2-3 సిట్రిక్ యాసిడ్ ఇది కానీ వేయాలి. ఇప్పుడు ఇంట్లో నాకు లెమన్ రెడీగా లేదండి. సిట్రిక్ యాసిడ్ మన నిమ్మప్పు అంటాం కదండి అది. ఇప్పుడు ఇందులో ఇది కొంచెం వేసాను నేను, చూసారు కదా. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పన్నీర్ చక్క సాఫ్టీగా బాగా వస్తుందండి. అంటే పాలు విరుగు అలా తీసేయచ్చు కదా అంటారేమో, పాలు విరుగు అలా తీయడం కన్నా ఇలా వేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి పన్నీర్ది. చూసారు కదండి, కొంచెంసేపటికి ఇది ఇలా అయిపోతుంది. నిమ్మప్పు కరిగి అది తీసుకుంటుంది. తీసుకుని మనకేమవుతుందంటే చిన్న అంటే క్రంచీగా రావడానికి దానికి బాగుంటుందండి పన్నీరు. బేక్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి విడిపోకుండా ఉంటుంది దీనివల్ల. చూసారు కదా, ఇందాకలకి ఇప్పటికి తేడా చూసారు కదండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చల్లారనివ్వాలి. వాటర్ అంతా రిమూవ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేద్దామండి మనం. చూసారు కదా, మనకి వాటర్ వచ్చింది, పన్నీర్ అదే మనకి విరుగుడంతా పక్కకు వచ్చింది. సో మనం ఈ వాటర్ రిమూవ్ చేసుకుని ఇదొకటి విరుగుడు ఒకటి తీసుకుందాము. వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నాను. మనకి ఇది ఇలా వచ్చిందండి. కొంచెం చల్లారనిద్దాము. ఇది చల్లారే లోపల మనం ఏం చేయాలంటే మనం ఇలా అంటే ఇది మనకి సాఫ్ట్ అవుతుందండి. లేదంటే ఒకసారి మిక్సీ జార్లో వేసి తిప్పేద్దాము. చూసారు కదండి, మిక్సీ జార్లో వేసి తిప్పాను. ఇది ఇలా వచ్చింది. దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకున్నాము. సో చూసారు కదండి, మిక్సీ జార్లోంచి అంతా తీసుకున్నాను. తీసుకుని మనము ఒక బౌల్లోకి తీసుకుని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, వావ్ చాలా బాగా వచ్చింది కదా. బయట దాని మీద కూడా వాడు ప్రిజర్వేటివ్స్ అవే వేస్తారండి. దాని మీద కూడా మనం విరిగిపోయి అనుకుంటే ఒక 5 మినిట్స్ మనము స్పెండ్ చేస్తే సరిపోద్దండి దీని మీద, ఆ విరుగుడు మీద. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కేటో డైట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పన్నీరు వాటితోటే కదండి. సో యాక్చువల్లీ మా హస్బెండ్ కేటో డైట్లో ఉన్నారు, అందుకని నాకు పన్నీర్ బాగా యూజ్ అవుద్ది. సో నేను ఇక చూసారు కదండి, బయట చాలా కాస్ట్లీలో ఉన్నాయి పన్నీరు. మనం పాలు ఇరిగిపోయాయని పారిపోసకుండా మనం ఇలా చేసుకుంటే ఈ విధంగా కూడా పనిచేస్తుందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా దీనిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనము నైఫ్తో కానీ దేనితోటైనా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా నైఫ్తో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మనము తినేటప్పుడు ఇవి తీసుకుంటే సరిపోద్ది. చూసారు కదండి, బయట వచ్చినట్టే వచ్చింది. యాక్చువల్లీ 1 లీటర్ పాలు ఉంటాయండి. ఇవాళ విరగొట్టినవి పావు 250 గ్రామ్స్ పన్నీర్ వచ్చేసింది మనకి. చూసారు కదా, ఎమ్మి టేస్టీ పన్నీర్ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మనం రసమలాయిలు చేసుకోవచ్చు, రసగుల్లా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం అది చేసినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. ఇది కొంచెంసేపటికి ఏమవుతాయంటే ఒక క్యూబ్స్ కింద వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో దాంట్లోకి తీసుకుంటే మనకు సరిపోతుందండి. మనం కర్రీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.